ఎన్కౌంటర్లో మరణించిన నంబాల కేశవరావు మరో పేరు బసవరాజు 2018 నవంబర్లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత అతను పార్టీకి సుప్రీం కమాండర్ అయ్యారు. కేశవరావుది శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలి మండలం జీయన్నపేట గ్రామం. తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు. కేశవరావుకి సోదరుడు, ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఉన్నారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో వెల్లడించారు. బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో నంబాల కేశవరావు ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. కేశవరావుపై 1.5 కోట్ల రివార్డు ఉందని తెలిపారు. అమిత్ షా నక్సలిజం నిర్మూలనలో ఇదొక మైలురాయి విజయం. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో జరిగిన ఆపరేషన్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, నక్సల్ ఉద్యమానికి వెన్నెముకగా ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నారు. నక్సలిజానికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న 3 దశాబ్దాల పోరులో ప్రధాన కార్యదర్శి స్థాయి కలిగిన నేత మృతి చెందడం ఇదే తొలిసారి. భద్రతా దళాలకు అభినందనలు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్రాలలో 54 మంది నక్సలైట్లు అరెస్ట్ అయ్యారు. 84 మంది లొంగిపోయారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మోదీ సర్కార్ దృఢ సంకల్పంతో ఉంది అని అమిత్ షా ఎక్స్లో పేర్కొన్నారు. ఎన్ఐటి ఎంటెక్ 2 నక్సలిజం కేశవరావు ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. తాతగారి ఊరు అయిన టెక్కలి మండలం తలగంలో హైస్కూల్లో విద్య, టెక్కాలి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన ఆయన డిగ్రీ 2వ సంవత్సరం చదువుతుండగా వరంగల్లో బీటెక్ రావడంతో అక్కడికి వెళ్లి జాయిన్ అయ్యారు. వరంగల్లోని కాకతీయ రీజనల్ ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ చదువుతుండగానే రాడికల్ విద్యార్థి సంఘం వైపు అడుగులు వేశారు. 1984లో ఎంటెక్ చదువుతున్నప్పుడు సిపిఐ పీపుల్స్ వారు గ్రూప్ సిద్ధాంతాలు, భావాజాలం పట్ల ఆకర్షితులయ్యారు. ఎంటెక్ చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పి ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి 43 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. నక్సల్ బరి ఉద్యమంలో చేరాక స్వగ్రామానికి ఎప్పుడూ రాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. అలిపిరి దాడిలో ప్రధాన సూత్రధారి కేశవరావు. మిలిటరీ దాడుల వ్యూహకర్తగా నంబాల కేశవరావుకి పేరుంది. మిలిటరీ ఆపరేషన్లలో సిద్ధహస్తులు. మిలిటరీ వ్యూహాల రూపకల్పన, అమలు, ఆయుధాల వ్యాపారులతో సత్సంబంధాలు నెరపడం ఆయన ప్రత్యేకతలు. దశాబ్దాల కాలం పాటు కేంద్ర మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేశారు. గణపతి తర్వాత పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. గణపతితో పోల్చితే పార్టీ సిద్ధాంతాల అమల్లో మరింత కఠినంగా వ్యవహరించేవారు. దూకుడు స్వభావం కలిగిన కేశవరావు ప్రతిఘటన ద్వారానే లక్ష్యం సిద్ధిస్తుందని బలంగా నమ్మే స్వభావమని ఓ పోలీస్ అధికారి తెలిపారు. అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావు. ముఖ్యంగా 2010లో ఏప్రిల్ ఛత్తీస్గఢ్లోని చిత్లానర్ ఘటనలో వ్యూహం ఆయనదే. గస్తీకి వెళ్లి తిరిగి వస్తున్న సిఆర్పీఎఫ్ జవాన్లు 2 కొండల మధ్యకు వచ్చాక మావోలు అకస్మాత్తుగా విరుచుకుపడ్డారు. జవాన్లు పారిపోయే అవకాశం కూడా దక్కలేదు. ఈ ఘటనలో 74 మంది జవాన్లు చనిపోయారు. 2013లో సల్వాజూడం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై దాడి వ్యూహం కూడా కేశవరావుదే. ఈ ఘటనలో మహేంద్ర కర్మతో పాటు మరో 27 మంది మరణించారు.